శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భండాసురుడు యుద్ధంలో మరణించాక అమ్మవారి దగ్గరకు దేవతలు చేరి రతి సమేతంగా చేతులు జోడించి దేవకార్యం కోసం మరణించిన మన్మథుని బ్రతికించమని ప్రార్థించారు. కాముడిని సంహరించడం వల్ల ప్రయోజనం లేదని, లోక సృష్టి జరగటానికి అతడు అవసరమని వారు వేడుకున్నారు. అమ్మవారు కరుణించింది, మన్మథుని బ్రతికించింది. శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. శ్రీమత్ అనగా సర్వ విజ్ఞాన శక్తి లేక ఐశ్వర్యంతో కూడినది అని అర్థం. అమ్మవారంటే మహాతంత్ర స్వరూపిణి. అమ్మవారికి స్థూలం, సూక్ష్మం అనే 2 రకాల రూపాలు ఉన్నాయి. భండాసురుని వధ కోసం స్థూల రూపం ధరించింది జగన్మాత. సూక్ష్మ రూపం అనగా అమ్మవారి పంచదశి మహామంత్రం. అందులో మొదటి 5 అక్షరాలని వాగ్భవ కూటమని పిలువబడతాయి. ఈ వాగ్భవ కూటమే అమ్మవారి ముఖపద్మం. నమ శివాయ చ నమ శివాయ. బలం గురోర్ ప్రవర్తితాం.